మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన వాగ్దానం ఇచ్చినట్లయితే వాగ్దానములను ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుని మాట ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము బలహీనులను బలపరిచే దేవుడు. బలహీనులను బలపరిచే దేవుడు. మనము చాలాసార్లు చాలా సందర్భాలలో మనమే బలహీనులుగా అనుకుంటుంటాం. బలహీనులుగా అనుకొని నాకు ఏది కూడా చేత కాదు, నేనేమి కూడా చేయలేను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు బలహీనుడవైనా కూడా నేను నిన్ను బలపరిచే వాడనై ఉన్నాను అని దేవుని మాట చెప్తుంది. మీలో కూడా చాలా మంది చాలా సందర్భాలలో నేను బలహీనులను, నేను చేయలేను, నా చేత కాదు అని చాలాసార్లు నిరుత్సాహపడి ఉంటారు. బైబిల్లో కూడా మనము చాలా సందర్భాలను చూస్తే దేవుడే స్వయాన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ నేను ఈ పని నిమిత్తమై నేను పంపుతాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే నేను వెళ్ళలేను, నా చేత కాదు, నేను బలహీనను అని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే నువ్వు వెళ్ళు, నడిపించేది నేను, కార్యము జరిగించేది నేను, నువ్వు వెళ్ళు అని ఆయన చెప్పి వాళ్ళను పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు కూడా బలహీనులను బలపరిచే దేవుడు అనే అంశము మనం నేర్చుకుంటున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, నన్ను మనందరిని కూడా బలపరిచేవాని అందే నేను సమస్తమును కూడా చేయగలను. ఎంత మంచి మాట చూడండి. నన్ను, కేవలము నన్ను మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు నన్ను బలపరచువాని అందే. అపోస్తుడైన పౌలును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేసేవాడుగా ఉన్నాడు? బలపరిచే దేవుడు ఆయన. అందుకే ఆయన అంత బలంగా చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అంటే నేను కొంచెం కాదు, సమస్తము కూడా నేను చేయగలను. సమస్తము చేయగల దేవునికి స్తుతి యాగములు మనం అర్పించాలి. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. దేవుడు కూడా ఇజ్రాయేలీల ప్రజల మీద చాలా 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 ప్రేమ కలిగిన వాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఇజ్రాయేలీల ప్రజలు చాలాసార్లు దేవుని మాటను తిరస్కరిస్తూ ఆయన వాళ్ళను ఎంత ప్రేమించినా, వాళ్ళ మీద ఎంత ప్రేమను కనపరిచినా వాళ్ళు మరలా దేవుని మీదను దేవుడు నియమించినటువంటి ప్రవక్తల మీద తిరుగుబాటు చేస్తూ వచ్చి ఉన్నారు. అయినా కూడా దేవుడు ఓర్చుకుంటూ వాళ్ళను నడిపిస్తూ ముందు కొనసాగినాడు. అందుకే నశించిపోవు దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని. వాళ్ళు ప్రతిసారి కూడా నశించిపోయేటువంటి మనసు ఇజ్రాయేలీలు, చాలా బలహీనమైన మనసు గలవారు వాళ్ళు. అందుకే ఇజ్రాయేలీలను రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. చాలా చాలా బలహీనులు వాళ్ళు. అప్పటికే సంతోషపడతారు, అప్పటికే బలహీన పడతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అల్ప సంతోషులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? అల్ప సంతోషులు. అయినా వాళ్ళని దేవుడు వదిలిపెట్టకుండా పట్టుకొని ముందుకు నడిపించినాడు. మరి నిర్గమకాండము చూడండి, 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే తన మామ మందను మేపేవాడు. ఇత్రో అనేటువంటి వాడు ఎవరు అంటే మోషే యొక్క మామ. మోషే ఏం చేసేవాడు? ఇత్రో యొక్క మందను మేపుచు ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ముఖ్యంగా ఇక్కడ చూస్తే మోషే ఏం చేసేవాడు? తన మామ యొక్క మందలను మేపేవాడు, కాసేవాడు మోషే. ఆ మందను కాసేటువంటి మోషేను దేవుడు వాడుకుంటున్నాడు. చూడండి, మంద కాసేవాడు, గొర్రెలు కాసేవాడికి అంత జ్ఞానం ఉంటుందా? అంత బలం ఉంటుందా?
అయినా దేవుడు మోషేను వాడుకుంటున్నాడు. మోషేను దేవుడు తన పని కోసం వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించడానికి దైవజనుడైనటువంటి మోషేను వాడుకుంటున్నాడు. అంటే మొదట ఆయన ఎవరు అంటే గొర్రెలు కాసుకునేటువంటి వాడు మోషే. అటువంటి వానితో దేవుడు చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే అక్కడ చెప్తున్నాడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచుచున్నప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవుడు మోషేతో వాడుకొని మోషేతో చెప్తున్నాడు. మోషేతో కనబడి మోషేకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత నేను చూడాలి అనుకున్నాడు మోషే. దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతనిని పిలిచాను. ఎవరిని పిలుస్తున్నాడు? మోషేను పిలుస్తున్నాడు. మోషే ఎందుకు పోయినాడు? గొర్రెలు కాసేటువంటి మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రత్యేకంగా మోషేను పిలుస్తున్నాడు. ఏమని? మోషే మోషే అని దేవుడు మోషేను పిలుస్తున్నాడు. మోషే అంటున్నాడు, అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను ఎవరినో తెలుసా మోషే? నన్ను గుర్తుపట్టినావా? నేను ఎవరిని? నీ తండ్రి అయిన నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లా నేను దేవుడు ఎవరితో చెప్పుకుంటున్నాడు బాధ? దేవుడే మోషేతో చెప్పుకుంటున్నాడు. మోషే ఎందుకు పోయినాడు? బాగా వినాలా. మోషే ఎందుకు పోయినాడు? మోషేకు తెలుసా నేను ఇశ్రాయేలీయుల ప్రజలు కాపాడతా అని తెలుసా? తెలియదు. గొర్రెలు కాసేటువంటి మోషేకు దేవుడు కనపడి ఇశ్రాయేలీయులు బాధపడుతుండడము దేవుడు చూసి ఆ బాధను తీర్చడానికి తనలో ఉండే బాధను ఎవరితో చెప్పుకుంటున్నాడు? మోషేతో చెప్పుకుంటున్నాడు. గొర్రెలు కాసే మోషేతో చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు తన ప్రజలను రక్షించడానికి వాడుకుంటున్న విధానాన్ని మనం గమనించాలి. ఈరోజు కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి దేవుడు సేవకులను పంపిస్తున్నాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. దేవుడు మోషే మోషే అని పిలిచి ఏం చెప్తాడు తెలుసా? మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి. అయ్యా మోషే, నా ప్రజల యొక్క బాధను నేను నిశ్చయముగా చూసిన. నా ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉండి నలిగిపోతూ నాకు మొరపెడుతున్నటువంటి ఆ బాధ, ఆ మొర నాకు వినబడింది. కాబట్టి మోషే అని దేవుడు పిలుస్తున్నాడు. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకును అనగా కనానీయులకును, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను వారిని నడిపించుటకు దిగి
వచ్చి ఉన్నాను అని మోషేతో చెప్తూ ఏమంటున్నాడు చూడండి. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. మోషే, నువ్వు గొర్రెలు కాసేయడం వదిలిపెట్టి వచ్చేసేయి. నేను నిన్ను ఎక్కడికి పంపిస్తా? ఫరో రాజు దగ్గరికి పంపిస్తా. ఎవరు పిలుస్తున్నాడు దేవుడు? గొర్రెలు కాసేటువంటి మోషేను దేవుడు పిలుస్తున్నాడు. అయ్యా మోషే, నా ప్రజలు నలిగిపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు, వేదన పడుతున్నారు. ఆ వేదనను నేను చూస్తుని వాళ్ళను ఆ వేదన నుండి విడిపించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. నువ్వు ఇంకా ఆ గొర్రెలు కాయడం మానేసి ఇక్కడికి వచ్చేసాయి. నిన్ను నేను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు నేను ఎంతటి వాడనయ్యా? అయ్యా నేను ఎంతటి వాడనయ్యా? నీవేమో నన్ను పోమంటున్నావు. నేను ఎవరిని? గొర్రెలు కాసేవాడిని. ఎంతటి వాడిని? నా చేత కాదయ్యా అంటాడు. కానీ మనం మొదట చదువుతుంది కదా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. కానీ ఆ బలహీనుడైనటువంటి మోషేను బలపరుస్తుండేది ఎవరు? దేవుడు బలపరుస్తున్నాడు. ప్రపోజల్ అంటారన్నమాట దాన్ని. నేను మొన్ననే చెప్తే, ఎలక్షన్లో కూడా ప్రపోజల్ చేస్తుంటారు. ఆ యొక్క నామినేషన్ చెల్లాలంటే ఒక మనిషి బలపరచాలా. బలపరిచినప్పుడు ఏమైతే కొన్నిసార్లు స్కూటింగ్లో ఎగిరిపోతుంది. ఒక పేరు సరిగా లేకపోయినా, ఒక అక్షరం సరిగా లేకపోయినా, ఓటర్ లిస్టులో పేరు లేకపోయినా, బలపరిచిన మనిషి బలహీనమైతే అతని నామినేషన్ కూడా చెల్లదు. కానీ ఇక్కడ దేవుడు బలపరుస్తున్నాడు. దేవుడు ఒక్కసారి బలపరచడము మొదలు పెడితే, దేవుడు ఆశీర్వదించడము మొదలు పెడితే, దేవుడు ముందుకు వెళ్ళు నా కుమారుడా అని ముందుకు పంపిస్తే ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. మోషే అంటున్నాడు, ప్రభువా నేను దేవా ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను అని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. మోషే భయపడద్దు, నువ్వు ఎంతటి వాడవో నాకు తెలుసు. కానీ ఎవరి తోడు ఉంటుంది నీకు? నిశ్చయముగా నా తోడు నీకు ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, వెళ్ళి ఐగుప్తులో బాధపడుతున్న నా ప్రజలను నీవు బానిసత్వం నుంచి విడిపించడానికి నీవు బయలుదేరు అని చెప్తున్నాడు. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించగలరని. చాలా ఏమంటాడు? నీవు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు కదా. 14వ అధ్యాయము నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ ఎదుటకు వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు ఎవరికి మొరపెట్టారు? ఎవరు? ఐగుప్తీయులు భయపడిపోయినారు. ఫరో యొక్క సైన్యాన్ని చూసి ఈ ఐగుప్తీయులు ఏం చేసినారు? ఇశ్రాయేలీయులు భయపడిపోయినారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎవరికి మొరపెట్టినారు? దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా ఇదిగో ఫరో యొక్క సైన్యము మమ్మలను సమీపిస్తూ ఉంది, ఫరో యొక్క సైన్యము మమ్మలను ఎదుర్కొంటుంది, మేము ఏమైపోతామో, వారి చేతుల్లో చనిపోతామేమో అనే భయము వారిలో వచ్చింది. అప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టగా అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా. మోషేతే అంటున్నారు. మోషేని ఎవరు పంపించినారని నేర్చుకుంటే మనం మోషేని దేవుడే పంపించినాడు. మోషే ఎవరు? గొర్రెలు కాసేవాడు, తన మామ గొర్రెలు కాసేవాడు. ఇప్పుడు ఈ ప్రజలు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? ఏమయ్యా మోషే, నువ్వు పెద్ద మమ్మల్ని రక్షించడానికి వస్తేవి, మేము అక్కడ బాగుంటుంది,
ఇక్కడ అరణ్యంలో మమ్మల్ని సంపదగా తీసుకొచ్చినావా అని మోషే మీద ఏం చేస్తున్నారు చూడండి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, ఈ అరణ్యములో సంపడానికి తెస్తివా? ఇదేం కథయ్యా? మేము బాగానే బానిసలుగా ఉండి యాదో బతుకుతుంటిమి, కూడు నీళ్ళు లేకుండా ఈ అరణ్యములో మమ్మల్ని చంపుతావా ఎక్కడ కాకుండా అని మోషేతో చెప్తున్నారు. మోషే నిజంగా బలహీనుడే. మోషే మొదట దేవుడితో చెప్పినాడు, అయ్యా నేను ఎంతటి వాడను, నేను వెళ్ళలేనయ్యా అని చెప్తున్నాడు. కానీ దేవుడేమన్నా నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుంటా. ఇప్పుడు తోడుంటా అన్న దేవునికి మోషే ఏం చేయలేప్పుడు మొరపెట్టాలి కదా. బలహీనుడు మోషే కూడా. అందరికీ బలం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. మోషే కూడా మోషేకేమో వీళ్ళు మొరపెడుతున్నారు, ఐగుప్తి బానిసలు. మోషే ఎవరికి మొరపెడుతున్నారు చూడండి. మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మా బాధ మేమేమో పడతాం నాయనా, మళ్ళా మేము ఎనికిపోతాము, వాళ్ళకి బానిసలుగానే ఉంటాము అని మొదటనే మీకు చెప్తే కదా. నువ్వేమో ఏం కాదు దేవుడు పంపించినాడు రండి అని తీసుకొస్తేవి, మళ్ళా మేము ఎన్నికపోయి ఆన్య చచ్చింటే బాగుండు ఈ మధ్యలో చచ్చేదానికంటే అని చెప్తున్నారు. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. ఎంత భ్రష్టులు కదా వీళ్ళు. బానిసత్వం నుంచి రక్షించడానికి దేవుడు మోషేను పంపించి బయటికి తీసుకొని వస్తుంటే కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మరలా మేము పోయి ఆనే చేస్తామయ్యా, ఈ అరణ్యంలో చచ్చేదానికంటే ఐగుప్తులోనే ఉండి బానిసలుగా ఉండి చచ్చిపోవడమే అది మాకి మేలు అని చెప్తున్నారు. మోషే ఏం చేస్తున్నారు చూడండి. అప్పుడు అందుకు మోషే భయపడకుడి, మోషే చెప్తున్నాడు భయపడొద్దండి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ, దేవుడు కలుగజేయు రక్షణను మీరు మర్సంగా ఊరుకొని చూడండి అంతే. మీరు ఏమనుకుంటున్నారు? అసలు నన్ను పంపిన వాడు ఎవరో తెలుసా? మనం కూడా అంటాం కదా, నన్ను పంపిన వాళ్ళు ఎవరు తెలుసా అంటే, ఎవరు మినిస్టర్ పంపించున్నాను నన్ను, ఎవరికన్నా ఫోన్ చేసి ఇదో నా మంచి వస్తున్నాడు పో అని పంపించడానికి స్టేషన్ పోతే, ఒకవేళ మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు పోతే ఈయన పరిస్థితి ఎట్లుంటుంది? సిఐ కాడికి పోతాడు, నమస్తే మినిస్టర్ పంపించడం నన్ను అంటే ఆయన కూడా ఏం చేస్తాడు, కూర్చో అంటాడు. అదే సీఎంఏ ఫోన్ చేసి పంపించినాడు అనుకో ఎట్లుంటుంది? ఆ రిసీవింగే వేరు ఉంటుంది ఆయనకి. ఆయన అలా వస్తుంటేనే అందరు పోయి ఎదుర్కొంటారు. ఇప్పుడు మోషేని పంపించినది ఎవరు? ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సైన్యములకు అధిపతియకు యెహోవా. అంత గొప్ప దేవుడు పంపించినాడు ఆయనని. అందుకే ఆయన అంటాడు, మీరేం భయపడొద్దండి, మీరేమి కూడా భయపడొద్దండి. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలబడి ఉండండి, నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు, మరి ఎన్నడూ కూడా మీరు చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. మీరు ఊరుక ఉండండి, మీరు ఊరుకునండి అంతే. మీ మీదకి ఎంత సైన్యమన్నా రాని, ఫరో సైన్యము ఎంత గొప్పదైనా కానీ మీరు భయపడకుండా ఊరుక ఉండి ఏం చేయాలి? దేవుడు చేసే రక్షణను చూడండి. మనం కూడా దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడాలి. ఊరికే నిలబడి దేవుడు నీ ఎడల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడని నీకు తెలియాలా. మోషే కూడా అదే అంటున్నాడు, మీరేం భయపడొద్దండి. ఫరో సైన్యము ఎంత గొప్పదైనా, ఫరో యొక్క బలము ఎంత గొప్పదైనా మీరు భయపడొద్దండి. దేవుడు చేసే రక్షణను, దేవుడు చేసే గొప్ప మహత్కారాన్ని మీరు ఊరికి నిలబడి చూడండి అని చెప్తున్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? దేవుడు అడుగుతున్నాడు, మోషే ఏమి నువ్వు నన్ను అడుగుతున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నువ్వెందుకు భయపడుతున్నావు మోషే? మళ్ళా నన్ను అడుగుతున్నావు? పాండి ముందుకు పండి అని చెప్పు ధైర్యంగా అని చెప్తున్నాడు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రపు వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్యలో ఆరిన నేల మీద నడిచి
ఇశ్రాయేలీలు అంటే నా ప్రజలు ఆరిన నేలలో నడిచిపోతారు. అంటే కర్రను చాపినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా చీలిపోయింది. దేవుడు ఆ ఇశ్రాయేలీల ప్రజల మీద ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు నీ కష్టాన్ని చిలుగొట్టలేడా? నీ బాధను తీసివేయలేడా? ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు వారి బట్టలు ఏమైనవి? మాయలే. వాళ్ళ చెప్పులు తెగిపోలే. ఎంత కాపాడుతూ వచ్చినాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా కాపాడుతాడు ఆయన. ధైర్యము వహించి దేవుడు చేసే మేలు నిలబడి ఊరక చూడండి. దేవుడు ఆదుకునే సమయము, నిన్ను హెచ్చించే సమయం ఒకటి వస్తుంది. అంతవరకు ఊరుకుండాలి. ఇప్పుడు ఏమంటారు చూడండి, వాళ్ళు సముద్రము 2 పాయలుగా చీలినప్పుడు ఇశ్రాయేలీల ప్రజలు ఆరిన నేలలో నడిచిపోయింది. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను వారి నుంచి ఏం తెచ్చుకుంటా? ఫరో సైన్యము ఎంత గొప్పదైనా కూడా వాళ్ళందరినీ ఓడించి నేనేం తెచ్చుకుంటా? మహిమ తెచ్చుకుంటా. మహిమ గల దేవుడు ఆయన. ఆయన అనుకుంటే భూమి కోరాహును వారి కుటుంబ సభ్యులను ఏం చేసింది? నెర్ర విరిచి భూమి మింగేసింది. దేవుడు అనుకుంటే ఎక్కడుంటే అక్కడ కప్పేస్తాడు. దేవుడు అనుకుంటే ఆకాశమా ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే. దేవుడు గద్దింపగా ఏమైంది? సముద్రము అలలు మిక్కిలి నిమ్మలమైపోయినాయి. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము బలహీనులను బలపరిచే దేవుడు. మోషే కూడా బలహీనుడే, ప్రజలు బలహీనుడే. ఫరో బలము గొప్పది, ఫరో రాజుగా ఉన్నాడు. అయినా దేవుడు బలహీనులను నడిపిస్తూ ఉన్నాడు. 2 పాయలుగా చీల్చినటువంటి నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు మధ్యలో ప్రవేశించెను. అది మేఘము గనుక ఆ మేఘము ఇద్దరి మధ్యలో ఉంది. యుద్ధము అటువైపు ఇటువైపు ఇద్దరి మధ్యలో మేఘము నడుస్తూ ఉండగా అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. చూడండి, ఎవరికి వెలిగించింది? ఇశ్రాయేలీల ప్రజలకు మాత్రం వెలిగిస్తూ వచ్చింది మేఘం. మేఘం అడ్డొస్తే సూర్యుడు కూడా మనకేమవుతాడు? చీకటి వస్తుందా లేదా? మేఘాలు ఉంటే సూర్యుడు తక్కువైపోతాడు కాంతి. అప్పుడు ఏమవుతుంది? చీకటి కొంచెం పడుతుంది. ఇక్కడ కూడా ఇశ్రాయేలీల ప్రజలకు మాత్రము మేఘము అడ్డుగా రాలే, చీకటిగా కాలేదు. ఎట్లా ఉంది? వెలుగుగా ఉంది. ఇదంతా ఎవరి మహిమ? దేవుని మహిమ శక్తి. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. సముద్రాన్ని ఎట్లా చేసినాడు ఆయన? సముద్రాన్ని ఆరిన నేలగా నడిచినాడంటే ఎంత గొప్ప దేవుడు కదా! ఆరిన నేలగా చేసినాడంటే మీరేమైనా చేస్తారా? బిందె నీళ్ళని ఖాళీ చేస్తారా? పట్టనండి అవుతుందేమో. ఎవరైనా చేస్తూ ఉన్నారా? బిందెలేటివి ఫుల్ బిందె నీళ్లు పెట్టండి, బిందె నీళ్లు మాయం చేయండి. ఎవరైనా చేసే శక్తి ఉందా? పోనీ ఉత్త బిందెలేకి నీళ్ళు తెప్పియండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చేయండి. మీరు అనుకోవచ్చు ట్యూబ్ పెట్టి గుంజితే అయిపోతాయని. అట్ట కాదు, ఉన్న నీళ్ళు అట్లనే అయిపోవాలా, ఉన్న బిందెలేకి నీళ్లు రావాలా. కానీ దేవుడు గాలి విసర చేసి ఆ గాలి ద్వారా సముద్రాన్ని ఏం చేసినాడు?
ఆరిన నేలగా చేసెను. ఎంత బలవంతుడు చూడండి దేవుడు. మనం ఎంత బలహీనులమో అంత బలపరిచే దేవుడు ఆయన. సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు, ఆరిన నేలగా చేసినాడు, ఆ సముద్రాన్ని చీల్చి దారి చేసినాడంటే ఎంత మహిమగల దేవుడు చూడండి. ఫరో గొప్పనా దేవుడు గొప్పనా? ఈ ఇజ్రాయేలీల ప్రజలు ఏమనుకుంటారంటే మేము ఎప్పటికైనా ఫరో చేతిలో చచ్చిపోవాల్సిందే అనుకుంటున్నారు. కానీ దేవుడేమో తన ప్రజలను రక్షించాలని ఎవరిని పంపించినాడు? దైవజనుడుగా మోషేను పంపించినాడు. మోషే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. బలహీనుడైన మోషేను ముందుకు పెట్టి బలమిచ్చి నడిపిస్తున్నాడు దేవుడు. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఎట్లా ఉందంట? మళ్ళా గోడ వలె నిలబడిపోయింది. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌద్రులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడునట్లుగా చేయగా వాళ్ళ రథ చక్రాలన్నీ ఏమైనాయి? ఊడిపడినట్లు. ఎవరివి? ఫరో సైన్యం వచ్చినటువంటి రథాలు, వాళ్ళు ఎక్కువచ్చిన రథాల చక్రాలన్నీ ఏమైనాయి? బండి చక్రాలు తెలుసో లేదా? ఇప్పుడు తక్కువలే. పిల్లలు ఎద్దుల బండి ఉండే కదా, ఎద్దుల బండికి అవతల చక్రంకి ఇవతల చక్రంకి ఒకటి ఉంటుంది. దాన్ని ఏమో అంటారు కదా, అయ్యగారు ఏమంటారు? ఇరుసు ఉంటేనే ఆ గాని ఇవతలకి రాదు కదా. పెద్దగా అదేనా ఇరుసు ఉండేది కదా. ఇప్పుడు తక్కువైన బండ్లు కనబడతలేవు. ఆ ఇరుసు అంటే మరసంగా దేవుడు ఆ ఇరుసును ఇరిసేసినట్టున్నాడు తెలియకుండా. అప్పుడు ఏమైంది? రథ చక్రాలు ఏమైపోయినవి? ఊడిపోయినాయి. ఆ సైన్యము, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని పిల్లల మీదకి వస్తున్నటువంటి గొప్ప సైన్యము, ఆ చక్రాలన్నీ కూడా, ఆ రథ సైన్యము యుద్ధము చేయడానికి ఎక్కి వస్తున్న ఆ రథముల చక్రాలన్నీ కూడా ఏమైనవి? ఊడిపడెను. వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి. ఇంకా పోదాం పండి. ఎవరి దగ్గర? ఇశ్రాయేలీల ప్రజల దగ్గర నుండి మనము పారిపోదము. ఎందుకంటే వాళ్ళ పక్షాన ఎవరున్నారు? యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఎవరు చేస్తున్నారు యుద్ధం? వాళ్ళు ఏమనుకున్నారు? మోషేతో ఏమన్నారు? అయ్యా, ఐగుప్తీయుల నుండి బాగానే ఉంటే బానిసలుగా తెచ్చి ఈడ చంపుతావా? మమ్మల్ని ఈడ చంపనికే తీసుకొచ్చినావా అంటే ఆయన ఏమన్నాడు? మోషే, దేవుడు చేసే గొప్ప కార్యాలు మీరు ఊరికే ఉండి మీరు పోయి యుద్ధం చేసినారా? ఆయన ఏం యుద్ధం చేయలే. యుద్ధం చేయకుండానే వాళ్ళ తరఫున ఎవరు యుద్ధం చేసినారు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. అందుకే అంటున్నారు అలా, మనం వాళ్ళ దగ్గర నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని. వారి పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు? ప్రేమ్, దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలీల ప్రజల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు నీ పక్షాన కూడా ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఎవరు లేరు, నా సైన్యం కొద్దిగానే, నేను చనిపోతానేమో, నాకు ఏమైతుందో, నా అప్పులు ఉన్నాయి, నా కష్టం ఉంది, నేనేం చేయాలంటే దేవుడు అంటాడు, నువ్వు భయపడద్దు, ఊరుకోండు, నీ పక్షాన నేను పోరాడుతా, నీ పక్షాన నేను ఉంటా అంటాడు. 17వ అధ్యాయము చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీమ అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున, ప్రజలకు ఏం లేవు, నీళ్లు లేనందున మోషేతో వాదించుచు. మోషేతో ఏం చేస్తున్నారు వీళ్ళు? వాదించుచు మోషేతో అన్నారు, ఏమయ్యా మాకు నీళ్లు లేకుండా చంపుతున్నావు. ప్రతిసారి మోషే మీదనే కొట్లాడుతున్నారు. చూడండి, అరణ్యంలో నీళ్లు ఉంటాయా? బాగానే. మళ్ళా ఏమంటారు? మాకు నీళ్లు లేవు. మోషేతో వాదించుచు
వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో నాతో వాదించడం ఎందుకు, దేవుని శోధించడం ఎందుకు అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు ఇదెందుకు, మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి ఎంత బలహీనులు కదా. మళ్ళీ ఏం చెప్తున్నారు, మమ్మును మా పిల్లలను మా బర్రెలు మా మేకలు అన్ని కూడా నీళ్లు లేక చంపడానికి తెచ్చినావా? ప్రతిసారి ఇదే మాటనే, మమ్మల్ని చంపనీక తెచ్చినావా, మమ్మల్ని చంపనీక తెచ్చినావా, మేము బానిసలుగానే ఉంటే బాగుండు అనే మాటనే చెప్తున్నారు. అప్పుడేమన్నారు, ఏదో ఫరో సైన్యము బలంగా వస్తుంది, ఈ ఫరో సైన్యము ఎదుట ఈ అరణ్యంలో చచ్చేదానికంటే మేము ఫరో దగ్గర ఐగుప్తులో బానిసలుగా ఉండడమే మాకు మేలు మంచిది అన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ఈ అరణ్యములో నీళ్లు లేక మేము మా పిల్లలు మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాను మొరపెట్టి రనిరి ఎవరెవరు, దేవుడు కూడా పంపించినాడు మమ్మల్ని దేవుడు నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినారు అని అర్థం. అలా వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, మోషే మళ్ళీ ఏం చేస్తున్నాడు, మోషే బలహీనుడే కదా, అయ్యా ఈ ప్రజలు చాలా బాధ పెడుతున్నారు, నన్ను ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని దేవుడు మళ్ళీ మోషే ఎవరికి మొరపెడుతున్నాడు, దేవుడు మోషే దేవునికి మొరపెడుతున్నాడు. ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. అబ్బా ఇంత బాధపడుతుంది కదా, అయ్యా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు తప్పికకి, వీళ్ళ పోరాటం నేను చూడలేను, కొద్దిసేపు ఉంటే నన్ను ఏం చేస్తారు వీళ్ళు, రాళ్ళతో కొట్టి చంపుతారు. నైనా నాకు కొద్ది బాధ, నేను ఏదో పశువులు కాసుకొని మా మామ మేకలు గొర్రెలు కాసుకొని బతుకతోని నన్ను నువ్వు ఈ ఇజ్రాయేలీల ప్రజలు నడిపించడానికి తీసుకొస్తేవి, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకా కొద్దిసేపు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అని నేను. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. నువ్వు ఆ రోజు నదిని కొట్టినావు కదా, ఆ చేతను పట్టుకొని ముందుకు పో, భయపడద్దు. ప్రతిసారి బలపరుస్తూ వస్తున్నావు చూడండి మోషేను, నువ్వు భయపడద్దు. వీళ్ళు భయపడినప్పుడల్లా, వీళ్ళు తిరుగుబాటు చేసినప్పుడల్లా మోషే దేవునికి మొరపెట్టినాడు. మోషేను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, బలపరుస్తూ వచ్చినాడు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, నీళ్లు దాంట్లో నుండి వస్తాయి చూడు అని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. దేవుడు మాతో ఉన్నాడో లేదో, ఈ నీళ్లు వస్తావో లేదో అని టెస్ట్ చేసినారంట వాళ్ళు. మనం కూడా అప్పుడప్పుడు నేను ఎంబడి వస్తాపో, ఏం చీకట్లో పోతుంటాం అనుకో, నాకు భయం అవుతుంది చీకట్లు అంటే, నేను వస్తాపో నీ వెనకాల నువ్వు నడుచుకుంటూ పో అంటే కొంచెం దూరం పోయి వస్తున్నాడా లేదా అని వెనకలు తిరిగి చూస్తామా లేదా, మనం వస్తున్నాడా ఇసిపెట్టని వెనకలా అని, వెనకలో ఉంటే కదా పో వస్తున్నా పో భయపడాకు అంటాం. కొంచెం ముందుకు నడిపించి మనం కనబడాలనుకో, ఏమంటా నన్ను ముందు పంపి సంపనికనే పంపిస్తున్నాడు, నన్ను ముందరా నువ్వు ముందు పో నేను. అదే మాట అన్నారు కదా యేసుప్రభుని శిష్యులు కూడా, అయ్యా మీరు ముందు వెళ్ళండి ఆ ఓడలో, నేను వెనక వస్తా అన్నాడు. వాళ్ళు పోయి ముందు వెళ్ళినారు, కానీ ఆ ముందు వెళ్ళిన వాళ్ళకు ఏమైంది, సముద్రంలో ఆ ఓడలో ఉన్నప్పుడు సముద్రంలో ఏమైంది, పెద్ద తుఫాను వచ్చింది, సముద్రము అలల చేత కొట్టబడుతూ ఉంది. యేసు ప్రభు ఏమో మీరు వెళ్ళండి అన్నాడు, ఆయన రావడము ఆలస్యమైంది. అప్పుడు వారి కలవరం అయిపోయినారు, బలహీనులు అయిపోయినారు. ఆయననేమో వాళ్ళ కోసం ఆతృతగా వస్తున్నాడు. ఆయనను చూసి వీళ్ళు ఏమన్నారు, ఇదిగో భూతం వస్తుంది అని చెప్పినాడు. ఆయన ఏమన్నాడు వాళ్ళని చూసి, నేనే భయపడొద్దండి, నేనే భయపడొద్దండి. ఇక్కడ కూడా ఏమంటారు చూడండి,
వాళ్ళు మెస్బా అనియు మెరిబా అనియు పేర్లు పెట్టిరి. చూడండి, నీళ్లు లేవు అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసినారు. ఇంకొక మాట చూస్తే 4వ అధ్యాయము నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. మొట్టమొదటిగా గొర్రెలు కాసేవాడు కదా, తర్వాత పో నువ్వు అన్నప్పుడు మోషే ఏం చెప్పినా చూడండి. అప్పుడు మోషే ప్రభువా ప్రభువా ఇంతకు మునుపునైనను ఎప్పుడు కూడా నేను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను ఎవరిని మాట నాకు అసలు సరిగా మాట్లాడడానికి కూడా రాదు ప్రభువా. తన బలహీనత చెప్పుకుంటున్నాడు. నేను ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ నువ్వు మాట్లాడినప్పుడు కానీ అంతకు ముందు కానీ నేను ఎప్పుడు కూడా మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడు గలవాడును అని యెహోవాతో చెప్పగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు మోషే? బలహీనంగా చెప్పుకుంటున్నాడు. నువ్వు వెళ్ళయ్యా నా ప్రజలను కాపాడు అని చెప్తే నేను నోటి మాంద్యం గలవాడిని నాలుక మాంద్యం గలవాళ్ళను అని ఆయన చెప్పుకొని చుండగా యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానియే గాని చెవిటివానియే గాని దుష్టిగలవానియే గాని గ్రుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా. కాబట్టి వెళ్ళుము. ఏం మాట్లాడదు కదా, ఇంత ధైర్యమిస్తుడు అయ్యా. గుడ్డివాడిని పుట్టించినది ఎవరు? ఇంకేమంటాడు? చెవిటివాడని గాని మూగవానినే గాని కన్నున్నోని గాని గుడ్డివాడిని గాని పుట్టించినది ఎవరు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము. కాబట్టి మర్సంగ పో. నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకాలో ఏం చేయకూడదో అన్ని నేను చెప్తా. నువ్వు మాత్రం నేను చెప్పినది విని వెళ్ళు. బలహీనుడుగా ఉండొద్దు అని ముందుకు పంపించినాడు. ఇంకొక ఆయన గురించి చూసుకుందాం. యెహోషువ 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడగు మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును నిత్తీర దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును. నేను నీకు తోడై ఉంటా. నిన్ను ఇతన్ని బలపరుస్తున్నాడు. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. మోషే భయపడినాడు కదా, నేను నోటి మాంద్యం గలవాడను మాట్లాడలేను ప్రభు అని చెప్పినాడు. కానీ నేను మోషేను నడిపించిన, నిన్ను కూడా నేను నడిపిస్తా. మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడై ఉంటా. నువ్వు బయలుదేరు. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ఎట్లా ఉండమంటున్నాడు? ధైర్యంగా ఉండు. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి. ఎట్లా ఉండమంటున్నాడు? బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించుచున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచు. నువ్వు కుడికి గాని ఎడమకి గాని తిరగొద్దు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాని ధ్యానించి
ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినా కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు, వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉంటాడు అని చెప్పి యెహోషువను బలపరిచి దేవుడు ఇశ్రాయేలీల ప్రజల కోసము నడిపిస్తూ వచ్చినాడు. మరి అదే అధ్యాయంలో చూస్తే యెహోషువ 10వ అధ్యాయం 16వ వచనం నుంచి దేవుడు బలపరిచి పంపించినప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోషువ 10వ అధ్యాయం 16. ఆ రాజులు 5గురు పారిపోయి మక్కేదా ఎందలి గృహలో దాగి ఉండిరి. మక్కేదా ఎందలి గృహలో దాగి ఉన్న ఆ రాజులు 5గురు దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గృహ ద్వారమున కట్టముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను. వారు బొత్తిగా నశించు వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్న వారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా ఎందలి పాలెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక్క మాట అయినను అడుగుటకు ఎవరికి గుండె చాలకపోయెను. ఎవరికి కూడా గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డముగా తీసివేసిన గృహలో నుండి ఆ 5గురు రాజులను నా యొద్దకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యార్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజులను 5గురిని ఆ గృహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలకి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా రాజుల మెడ మీద ఏం చెప్తున్నాడు? ముందు ఏం చెప్తున్నాడు యెహోషువకి దేవుడు? భయపడొద్దు, జడియొద్దు, నిబ్బరముగా ఉండు, నేను నీకు తోడై ఉంటా, మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించు, నీవు ఎప్పుడు కూడా భయపడద్దు, విజయము ఎప్పుడు నీకే అని చెప్తాడు. ఇక్కడ రాజులు దొరికినప్పుడు ఆ రాజులు పట్టుకొచ్చి పెట్టినప్పుడు ఏమంటాడు? వారి మెడల మీద మీ పాదములు ఉంచుమని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. కాలు పెట్టి కూడా భయపడుతున్నారు వాళ్ళు, రాజుల మీద కాలు పెట్టి కూడా భయపడుతున్నారు. ఆయన భయపడొద్దుడి, జడియకుడి, దృఢత్వంగా ఉండండి, ధైర్యముగా నుండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకందరికి యెహోవా వీరికి చేసినట్టు చేయుననెను. తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగూకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దింపి వారు దాగిన గృహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. శత్రువులను ఎట్లా సంహరించినాడు దేవుడు? యెహోషువ ద్వారా శత్రువులను సంహరింపజేస్తున్నాడు. చూడండి, మన శత్రువులను కూడా దేవుడు అటువంటి స్థితి ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు మనము అంతవరకు ఎట్లుండాలా? ధైర్యము కలిగి ఉండాలా. యెహోషువతో చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. భయపడకుము, దిగులు పడకుము, జడియకుము, ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పిన దేవుడు ఈ రోజు కూడా నీతో, బలహీన స్థితిలో ఉండే నీతో
బలపరుస్తూ చెప్తున్న మాటలు ఇవి. మూడవ వ్యక్తిని చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండము మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని. న్యాయాధిపతులు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 1వ వచనం. చదువు. మరియు సంఖ్యాకాండమేనా నేను చెప్పినది? మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములనియు పచ్చి కాయలే గాని. ఇర్మియా చూడండి 1వ అధ్యాయం. ఇర్మియా చెప్తున్న మాటలు. ఇర్మియా 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. ఎవరిని ఎరిగినాడు? ఇర్మియా ఒక్కనేనా మనందరినా? గర్భములో నువ్వు పడక ముందే నేను నిన్ను రూపింపక ముందే నిన్ను నేను ఎరిగి తిని. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నేను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా. అందుకు ఆయన అంటాడు ఇర్మియా, నిన్ను నేను జనములకు ప్రవక్తగా నియమించి తిని అని చెప్తుంటే ఆయన అంటాడు, అయ్యో ప్రభువగు యెహోవా, చింతగించుము, నేను ఎవరిని? బాలుడను. మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని నేను అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు. ఏమంటున్నాడు? నేను బాలుడనయ్యా, నేను చిన్నోన్ని, నన్ను నువ్వు వాడుకుంటా అంటున్నావు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను బాలుడనని నువ్వు అనొద్దు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. నేను ఎవరెవరి దగ్గర పంపిస్తున్నా వాళ్ళ దగ్గర పో అంతే. నేను చిన్నోన్నే పెద్దోన్నే అనేది నాకు సంబంధం లేదు. నేను బాలుడను అనే మాట నువ్వు అనొద్దు. నేను ఎవరెవరి దగ్గరికి నిన్ను పంపిస్తానో వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటాడు. ఎవరితో? ఇర్మియాతో చెప్తున్నాడు. నీకు ఆజ్ఞాపించిన సంగతులు నువ్వు వెళ్ళి నేను నీతో ఏం మాటలు చెప్పినానో అవన్నీ వాళ్ళతో చెప్పుము. వారికి భయపడదు. ఈయన కూడా చెప్తున్నాడు ఇర్మియాకి, నువ్వు వెళ్ళు, భయపడద్దు, నేను చిన్నవాడిని అనుకోవద్దు, నేను నీతో చెప్పే మాటలన్నీ వారితో చెప్పవలను. వారికి భయపడద్దు. నిన్ను విడిపించుటకు నేనే నీకు తోడై ఉన్నాను. ఎవరు తోడున్నాడంట? దేవుడే. ఎవరి మాట చెప్తున్నది? నువ్వు చిన్నపిల్లోడు అనొద్దు. నిన్ను విడిపించుటకు నేనే నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. నా నోరు ముట్టి దేవుడు ఇలాగు చెప్పాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును. అలా చేయదు. నా నోరు ముట్టి దేవుడు ఇలాగ చెప్తున్నాడు, పెళ్ళగొట్టుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించుచున్నాను. నిన్ను నియమిస్తున్నా. నువ్వు బాలుడని అని మాత్రం అనుకోవద్దు. నిన్ను ఇంత గొప్పగా నేను నియమిస్తున్నా.
ఇర్మియా ఏమన్నాడు? అయ్యా నేను బాలుడను, నాకు చేత కాదు. నువ్వు బాలుడవు అని మాత్రం అనొద్దు. నేను ఎవరెవరి దగ్గరకు పంపిస్తానో వాళ్ళ దగ్గరికి పో. నువ్వు ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఏం పలకాలో ప్రతి మాట నేను నీకు చెప్పి పంపిస్తా అని చెప్పినాడు. 10 వరకు చదువుమా. తర్వాత 1వ అధ్యాయంలోనే 17 వచ్చిన నుంచి కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము. లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. నువ్వు భయపడితే నేను నీకేం పుట్టిస్తా? ఎంత మంచి మాట కదా. నువ్వు మళ్ళీ చదవమ్మా, చాలా మంచి మాట అది. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. నువ్వు నడుము కట్టుకో. మనం అంటే నడుము కట్టుకొని ఉండాలి. ఒక పని చేస్తే మధ్యలో ఇచ్చిపెట్టకూడదు. మన దాంట్లో 3 దాంట్లో ఏం చేస్తున్నా, పెళ్లిళ్ళకి కంకణం కట్టుకుంటారు కదా. కంకణం కట్టుకుంటే అర్థమేమి, ఇంకా పెళ్లి లాస్ట్ వరకు ఉండాలా అని మోటోలు కట్టుకుంటారు కంకణం. ఇప్పుడు కంకణాలకి ఇంకా కంకణం కట్టినోడు కూడా పారిపోతున్నాడు మధ్యలో. కంకణం కట్టినోడు కూడా పారిపోతున్నాడు మధ్యలో. లాస్ట్ వరకు ఉండడంలో పెళ్లి అయిపోయేంత వరకు. పెళ్లిళ్ళు కార్యదర్శులు, బంధుమిత్రులు ఇంత పెద్ద లిస్ట్ వేసింది, అక్కడ ఒక్కడు కూడా ఉన్నాడు ఆడ. కానీ కార్యం చేసేది ఎవరు? దేవుడే చేయాలి. ఏ కార్యమైనా కూడా మనం అనుకుంటాం, నేను లేకుంటే ఆ పెళ్లి అవుతుందా, నేను లేకుంటే ఆ పెళ్లి అయ్యేదా, నేను లేకుంటే ఆ పోరాటంలో గెలిచదులా, నా బలమే నా శక్తే అని మనం అనుకుంటాం. కానీ ఎవరి శక్తి ఉండాలా? దేవుడి శక్తి ఉండాలా, దేవుని బలం ఉండాలా. అందుకే నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము. భయపడదు. లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. నువ్వు భయపడితే వాళ్ళ దగ్గర నీకు భయం పుట్టిస్తా. భయపడకుండా ధైర్యంగా. మన మాటలే తెలిసిపోతాయి కదా, భయపడుతున్నామా గట్టిగా మాట్లాడుతున్నామా అని. భయపడతోళ్ళకి ఏం చేయాలి? చేయి పట్టుకుంటే బలం వస్తుంది కదా. నేను ఉండాలే అని భయపడతోళ్ళకి చేయి పట్టుకుంటే బలం వస్తుంది. దేవుడు కూడా ఏమంటా, నేను చేయి పట్టుకుంటున్నా, భయపడొద్దు. ఒకవేళ నువ్వు భయపడితే వాళ్ళ ఎదురుగా నీకు ఇంకా భయం పుట్టిస్తా అంటే, అట్లా చెప్తే ఇంకా ధైర్యం ఉంటాడు అని. ఒక ఈ సూది ఒక్కటే ఇది కానీ వేయించుకోకుంటే 3 సూదులు వేస్తారు చూడు అంట. మనం అంటారా అన్నదా? ఇది చిన్నదే, ఈ సూది వేసుకుంటే ఏం కాదు, ఈ సూది వేయకుంటే ఆ సూది వేస్తారు చూడు పెద్దది. అంటే అర్థమేమి? నిజంగా అది వేస్తారని కాదు, ఇది వేసుకోవాలనే దాన్ని చూపిస్తారు. దేవుడు కూడా ఏమంటారు, నిన్ను వాళ్ళ ఎదురుగా భయపడిస్తా అంటే నిజంగా భయపడేయాలని కాదు, ధైర్యపరుస్తున్నాడు దేవుడు. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని నువ్వు ఈ దేశ నివాసుల యొద్దకు ఎవరి దగ్గరికి వెళ్ళినా గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను. ఎంత మంచి మాట చూడండి. ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినా కూడా ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను నిన్ను ఎట్లా నిలబెడతా? ఇనుప స్తంభంగా చేస్తా. ఇత్తడి గోడలు నిలబెడతా నిన్ను. ఏమన్నాడు మొట్టమొదట ఇర్మియా? అయ్యా నేను బాలుడను, నాకు భయం అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఆయన? నిన్ను ప్రాకారము గల పట్టణము గాను, ఇత్తడి గోడలు గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నేను నిన్ను ఈ దినమున నేను నిన్ను నియమిస్తున్నా. ఆయన నియమించక రద్దుపరచగలవాడు ఎవడు లేడు. కాబట్టి దేవుడు నిన్ను కూడా నియమించే సమయం ఒకటి వస్తుంది. ఆ సమయం వరకు మనం ఉండాలి. అందుకే బలహీనులైన వారిని బలపరిచేటువంటి దేవుడు ఆయన. మరి గిద్యోను కూడా ఎక్కడున్నాడు? దాగు పెట్టుకొని ఉన్నాడు. గిద్యోనిని కూడా దేవుడు బలపరిచినాడు. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి బలపరిచినాడు. అనేకులను దేవుడు, దావీదు కూడా ఏమన్నాడు? ప్రతి విషయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రతి విషయంలో దావీదు దేవుని బలముగా ఎంచుకున్నాడు. ఆయన అన్నాడు, నా కోట, నా కొండ, నా బలము అన్ని కూడా నీవే అని.
కాబట్టి ఈ రోజు నీవు కూడా బలహీనురాలుగా అనుకుంటున్న నీవు కూడా బలవంతుడివి కావాలంటే క్రీస్తు యేసులో నువ్వు బలవంతుడవు కావాలి. అందుకే నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. కాబట్టి నేను కూడా బలంగా ఉండాలంటే దేవుని ఎంచుకొని నీవు బలహీనుడవు కాకుండా ధైర్యంగా ఉండాలంటే ఆయన మాటను ముందు పెట్టుకొని నడిస్తే దేవుడు ప్రతి విషయంలో నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.